బులెటిన్లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ నుంచి పనుల కోసం హైదరాబాద్ తరలిస్తున్న బాల కార్మికులకు కార్మిక శాఖ, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్ అధికారులు విముక్తి కల్పించారు. దాదాపు 300 మంది బాలలకు అధికారులు విముక్తి కల్పించారు. దానాపూర్ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్కు బీహార్ నుంచి బాలలను తరలిస్తున్న అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సికింద్రాబాద్లో రైలును ఆపి తనిఖీలు నిర్వహించారు. 300 మంది చిన్నారులను గుర్తించారు. వీరిని చైల్డ్ హోమ్కు తరలించారు. పాట్నా నుంచి దానాపూర్ ఎక్స్ప్రెస్ నిన్న స్టార్ట్ అయింది. దాంట్లో మనకి ఒక కన్ఫర్మ్డ్ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంతో మన టీంని ఒకటి బెల్లంపల్లి నుంచే ఒకటి బోర్డ్ చేయడం జరిగింది. ఒక 10 మెంబర్స్ ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళి బెల్లంపల్లిలో వెయిట్ చేసి ఆ ట్రైన్ బోర్డ్ చేసి దాంట్లో మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో మేము పోలీస్, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 40 అఫీషియల్స్, డిప్యూటీ కమిషనర్స్, అసిస్టెంట్ కమిషనర్స్ అందరూ, ప్లస్ పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మరి ఎన్జిఓస్ అందరూ పార్ట్నర్స్ ఎన్జిఓస్ తోటి ఈరోజు ఇక్కడ ఈ పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. చాలా వరకు 300 to 400 లేబర్ అయితే వచ్చారు. దాంట్లో ఒక 50 to 60 మైనర్స్ ఉన్నారు. చైల్డ్ లేబర్ అండ్ అడోల్సెంట్ లేబర్ యాక్ట్ ప్రకారము ఈ పిల్లలు ఎవరైనా హజార్డస్ ఆక్యుపేషన్లో పనిచేయడానికి చట్టరీత్యా నేరం. హైదరాబాద్లో 300 మంది బాల కార్మికులకు విముక్తి కలిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. లక్ష్మీదుర్గ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున బాల కార్మికులకు విముక్తి కలిగిందని చెప్పాలి. వీరంతా కూడా బీహార్ నుండి బండెడ్ లేబర్ కింద హైదరాబాద్ కు కొన్ని ముఠాలు తరలిస్తా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో చిన్నారులను తరలిస్తున్న విషయాన్ని తెలుస్తున్న అధికారులు, అలాగే తెలంగాణ రైల్వే పోలీసులు, అలాగే శిశు సంక్షేమ శాఖ అధికారులు, అలాగే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సికింద్రాబాద్ కు దానాపూర్ ఎక్స్ప్రెస్ చేరుకోగానే ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాదాపు 300 నుంచి 400 మంది వరకు కార్మికులు దానాపూర్ ఎక్స్ప్రెస్ లో ట్రైన్ లో వీరు ప్రయాణిస్తా ఉన్నారు. ఇందులో 60 మంది మైనర్ కార్మికులు, అంటే మైనర్ వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొంతమంది కూడా అడల్ట్స్ ఉన్నారు. వీరు ఏ రకంగా ఏ ప్రకారంగా హైదరాబాద్ చేరుకుంటున్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో దానాపూర్ ఎక్స్ప్రెస్ లో ఈ సంఘటన, ఇలాంటి సంఘటన అంటే అక్రమ రవాణా అనేది చైల్డ్ సంబంధించిన బాల కార్మికులు అక్రమంగా తరలిస్తున్న ఘటన మాత్రం ఇది 3వసారి అని చెప్పుకోవాలి. బీహార్ నుంచి దానాపూర్ ఎక్స్ప్రెస్ లో సికింద్రాబాద్ కి పెద్ద ఎత్తున కార్మికులను తీసుకొస్తున్న సంవత్సరం మేరకు దాదాపు రైల్వే పోలీసులు, చైల్డ్ లైన్, మహిళా శిశు సంక్షేమ శాఖ దానాపూర్ రైల్లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలోని ప్రధాన రైల్వే స్టేషన్ సమాచారం అందించడంతో పాటు అక్కడ అధికారులు అప్రమత్తం చేయడం, నాగపూర్, బల్లార్షా, కాజీపేట్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత దానాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోగానే చిన్న వయసు పిల్లలు ఎవరైతే ఉన్నారో మైనర్ పిల్లలందరినీ కూడా పోలీసులు రెస్క్యూ చేయడం జరిగింది. వారి ఐడి ప్రూఫ్స్ కూడా పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు. వారి పేరెంట్స్ పిలిపించిన తర్వాత వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారికి అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.